హలో హాయ్ అండి. ఇవాళ నేను చూపించే రెసిపీ రాగి సంగటి. ఈ రాగి సంగటి చేసుకోవడానికి నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. కొత్త బియ్యము, రేషన్ బియ్యము. అందుకు 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మామూలుగా అన్నానికి 2 గ్లాసులు వేసుకుంటాం కదా, ఈ సంగటికి 3 లేదా 4 వేసుకోవచ్చు. ఉప్పు వేసి స్టవ్ మీద సిమ్లో పెట్టించుకోవాలి. ఫస్ట్ పొంగొచ్చే వరకు హైలో పెట్టుకొని పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. బియ్యం అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. కొత్త బియ్యము, పాత బియ్యం అయితే కొంచెం లేట్ అవుతుంది అంతే. ఆ లోపు నేనైతే తెల్లగడ్డ ఒలుచుకుంటున్నాను. ఇంకా తర్వాత దీన్ని ఒక తెడ్డు కట్టెతో ఇలా మెదుపుకోవాలి రైస్ని. తర్వాత అందులోనే ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి. పట్టించిన రాగి పిండి అయితే బాగుంటుంది. బయట కొనే రాగి పిండిలో బియ్యం పిండి కలిపే అవకాశం ఉంది. అందువల్ల పట్టించే రాగి పిండి అయితే బాగుంటుంది. ఈ రాగి ముద్దలోకి ఎలాంటి పులుసు కూరలైనా చాలా బాగుంటాయి. ఇంకా ఇలా బాగా మెదుపుకున్న రాగి పిండిని స్టవ్ మీద మూత పెట్టి తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మగ్గబెట్టుకోవాలి. వాటర్తో తగిలితే అలా చేతికి అంటుకోకుండా రాగి ముద్ద అనేది రావాలి. తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మన రాగి ముద్ద అయితే రెడీ అవుతుంది. నీలిమ గారి కోసం అయితే సబ్స్క్రైబర్స్లో ఒకరు నీలిమ అడిగారు. అందుకు ఈ ప్రాసెస్ అయితే ఈ వీడియో అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి ఈ వీడియో. బాయ్.